వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లిలోని మోతీనగర్లోని ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గ పరిధిలో తాము లేకున్నా పోలీసులు అధికారులు తనిఖీలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతంలోని ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లిలోని మోతీనగర్లోని ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గ పరిధిలో తాము లేకున్నా పోలీసులు అధికారులు తనిఖీలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతంలోని ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్నికల కోడ్ అమలు లేని చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్, ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. దీని మీద వారు మండిపడుతున్నారు. వివరాలేంటి? కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఇంటి దగ్గర సోదాల పేరుతో పోలీసులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటిపై కూడా పోలీసులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక మరి ఈ తనిఖీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా మరి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. ఇక కేవలం ప్రతిపక్ష నేతల ఇళ్లలో మాత్రమే సోదాలు నిర్వహిస్తున్నారని కావచ్చు. అదే క్రమంలో మరి దీంట్లో ఎలక్షన్ కోడ్ లేని నియోజకవర్గంలో మరి ఆ పరిధిలో ఉన్న ప్రతిపక్ష నేతల ఇళ్లలో మాత్రమే సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా మరి మీడియాపై కూడా ఆంక్షలు పెట్టి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికి తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మరి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు మోతీనగర్ లో ఉంటారు. అదే క్రమంలో జనార్దన్ రెడ్డి ఇంటిపై కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. సో మొత్తానికి జూబ్లీస్ నియోజకవర్గంలో మరి వీరిద్దరు నివాసం ఉండట్లేదు. అయినప్పటికీ కూడా పోలీసులు అయితే మరి సోదాలు నిర్వహించడం అయితే మొత్తానికి వాళ్ళు దీనిపై కూడా ప్రశ్నించడం కావచ్చు. అదే క్రమంలో కొంత వాగ్వాదం జరగడం కావచ్చు, కొంత తోపులాట జరగడం కావచ్చు. సో దాంట్లో పోలీసులు అయితే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ధోరణి ఎలా చూడాల్సి ఉంటుంది? ఫ్లయింగ్ స్క్వాడ్ దీని మీద ఏమైనా వివరణ ఇస్తున్నారా? అంటే పరిధిలో లేనివి ఎన్నికల కోడ్లో అమలు లేని ప్రాంతాల్లో చేయడానికి ఉన్న కారణాల మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే దీంట్లో ఎమ్మెల్సీ రవీందర్రావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అదే క్రమంలో ఎలక్షన్ కు సంబంధించిన అంశంలో మరి చాలా ఉప ఎన్నికలు కావచ్చు, ఎలక్షన్స్ లో కావచ్చు, కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా ఆయన బాధ్యతలు చూస్తారు. అదే క్రమంలో సో ఈయన కొంత కీలకంగా ఉంటాడు. సో ఆయన ఇంటి దగ్గర, ఇంట్లో నివాసంలో కూడా మరి ఏదైనా భారీ ఎత్తున డబ్బు ఉంటుందని అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే పోలీసులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీంట్లో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కావచ్చు వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా అయితే ఇది కేవలం ఎలక్షన్ టైంలో మరి వాళ్ళు కనుక ఈ యొక్క ఎలక్షన్ కోడ్ లేకున్నా కూడా సో వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించడం అయితే వాళ్ళ అభ్యంతరం చెప్తున్నప్పటికీ కూడా సో మొత్తానికి ఇది కొంత పోలీసులకు వారికి సంబంధించిన వాగ్వాదం కొనసాగుతోంది. అయితే దీంట్లో
వీరిద్దరు కూడా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు కనుక వాళ్ళ ఇంట్లో మరి భారీ ఎత్తున డబ్బు కూడా ఉంటుందని చెప్పి సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఎలక్షన్ కోడ్ ఉన్న దగ్గర మాత్రమే సోదాలు నిర్వహించాలి. మిగతా మా ప్రాంతాలలో సోదాలు నిర్వహించకూడదు. కానీ ఏదో ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు మాత్రమే వీళ్ళు వాళ్ళ ఇళ్లలో సమాచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ సోదాలపై పోలీసులు సోదాలు పూర్తయిన తర్వాత మరి సోదాల్లో ఏం లభ్యమైంది, దాని పట్ల వీళ్ళిద్దరూ మరి ఏం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. దీనిపై జనార్దన్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యారా? జనార్దన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సోదాల పేరుతో మా ఇంటికి రావడం ఎందుకని చెప్పి మరి చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కూడా చేయి చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో దాంట్లో ఆయన కొంత తీవ్రంగా ప్రతిఘటించిన పరిస్థితి ఉంది. సో దాంట్లో మరి ఇద్దరు కూడా ఇటు అధికారులు అటు మరి జనార్దన్ రెడ్డి అంశంలో కొంత వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆయనపై కూడా చేయి చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. సో ఓవరాల్ గా మరి దీంట్లో ఇక్కడ ఎలక్షన్ కోడ్ లేదు, అయినప్పటికీ కూడా మా ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిని బట్టి చూస్తుంటే వీరిద్దరి ఇంట్లోనే కాదు, ఇంకా మరికొందరు ఇళ్లలో కూడా అంటే ప్రచారానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారు, పార్టీకి సపోర్ట్ గా నిలబడిన వారు, వారి ఇళ్లలో కూడా ఇంకెవరికి ఇళ్లలోనైనా సోదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఇక మరి పోలీసులు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కోడ్ లేదు, వాళ్ళు కూడా మరి ఈ జూబ్లీహిల్స్ నియోజక పరిధిలో ఉండట్లేదు, అయినప్పటికీ కూడా సోదాలు నిర్వహిస్తున్నారంటే దీంట్లో ఎవరెవరు జూబ్లీహిల్స్ లో మరి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు, అదే క్రమంలో మరి కొంత కీలక బాధ్యతలు వహిస్తున్నారు. సో వాళ్ళ ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నట్టు ఇప్పుడు నిర్వహిస్తున్నారు కనుక ఇక ముందు కూడా మరికొందరు ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఈ సోదాల మీద బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా రియాక్ట్ అయిందా? ఖచ్చితంగా ఈ సోదాల విషయంలో ఇప్పటికే మరి పార్టీ నుంచి అయితే ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారనే సమాచారం చెప్పడం కావచ్చు. సో మీడియాకు సంబంధించి దాంట్లో లొకేషన్ కూడా షేర్ చేశారు. సో మరి దీంట్లో ఆయన ఎలక్షన్ కోడ్ లేని ఆ నివాసంలో సోదాలు నిర్వహించడాన్ని అభ్యంతరం చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. సో ఓవరాల్ గా మరి మీడియా ముఖంగా కూడా మరి ఖచ్చితంగా ఈ సోదాలు నిర్వహించాలి. దీంట్లో ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న సోదాలు కనుక సో వీటిని పూర్తి స్థాయిలో మరి ఇది కేవలం అధికార దుర్వినియోగం అని చెప్పే నేపథ్యంలోనే సో మొత్తానికి మీడియాకు సమాచారం అయితే ఇచ్చారు. అదే క్రమంలో తక్కలపల్లి రవీంద్రరావుకు సంబంధించిన ఇంటి లొకేషన్ కూడా పెట్టారు. సో మీడియా వాళ్ళంతా మీరు ఖచ్చితంగా వచ్చి అక్కడ జరుగుతున్న సోదాల విషయంలో కూడా మరి పర్యవేక్షించాలని చెప్తున్న నేపథ్యంలో సో మా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ సోదాలను అభ్యంతరం చెప్తోంది. అదే క్రమంలో దీంట్లో పోలీసుల ఓవర్ యాక్షన్ విషయంలో కూడా కొంత ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తప్పు చేస్తున్నావు, మీరు నౌకరు తప్పు చేస్తున్నారు. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం, మీరు రెస్పెక్ట్ తీసుకోవట్లేదు. యూనిఫామ్ గురించి మాట్లాడుతూ వెళ్ళబాకుండా ఏం చేస్తాం వెళ్ళిపోవాలి. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం, మేము